శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్య. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. జానకిరామ్ కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన పని అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ సంతాన బలంది సంసార బలంది కళ్యాణ బలంది వివాహ బలంది పర్సనల్ లైఫ్ది విదేశయానంది రాజకీయ యోగంది అర్జన యోగంది స్థానం కట్టే యోగంది నమ్మిన పనిది కుంభరాశి వారి జాతకానికి మహాలక్ష్మి దేవత వచ్చిందండి, ధనలక్ష్మి దేవత వచ్చింది. ధనం మూలం జగత్ అన్నారు. కానీ వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు వీరికి ఏ పని చేసినా కానీ మాత్రం ధనపరంగానే అవుతాయండి. కానీ ఎంత ధనం వచ్చినా వీరికి మాత్రం చాలా వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకానికి ఎంత ధనం ఖర్చు పెట్టైనా సరే అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. వీరి మీద వచ్చే ముప్పులు కానీ చెడు కానీ మాత్రం ధనం మీద కొట్టివేయబడతాయి. గౌరవం మాత్రం ఎక్కడ పోయినా నిలబెట్టుకుంటారు. వీరు ఎక్కడ పోయినా సరే ధన విషయంలో సరే రుణ విషయంలో అయినా సరే రణ విషయంలో అయినా సరే రాజకీయ విషయంలో అయినా సరే కుటుంబ విషయంలో అయినా సరే పర్సనల్ విషయంలో అయినా సరే 10 రూపాయలు ఖర్చు చేసి అయినా సరే అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకాలంలో చూడాలంటే మాత్రం కనక మహాలక్ష్మి దేవత వచ్చింది. ఎక్కడ పోయినా మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. రాజకీయ రంగంలో మాత్రం అడగడుగున ప్రత్యర్థులు తయారవుతారు. కానీ వీరితో మంచిగా ఉండి మాత్రం వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారండి. నమ్మిన వారు ద్రోహం చేసేవారు ఉంటారు. కుటుంబ పరంగా మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరండి. పిల్లల మాట పెద్దలు వినరు, పెద్దల మాట పిల్లలు వినరు. అలాగే భార్యాభర్తలతో వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్య చెప్పినప్పుడు భర్త వినదు, భర్త చెప్పినప్పుడు భార్య వినరు. ఇద్దరు బాగుండేటప్పుడు మూడో వ్యక్తితో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. కళ్యాణ విషయం శుభకార్య విషయంలో చెప్పాలంటే దసరా దీపావళి గడియాల మంచిగా ఉంటుందండి వీరి జాతకానికి. ధనం మాత్రం వీరు మాత్రం మధ్యవర్తి కావద్దండి. ధన విషయంలో కానీ కళ్యాణ విషయంలో మధ్యవర్తి కావద్దు. వీరు మధ్యలో ఉండి ఒక వివాహం చేయటం కానీ ఒక విల్లు కట్టించడం కానీ ఇటువంటి సంఘటనలు మాత్రం చేయవద్దు. రెండవది కళ్యాణం చేపించడం కానీ లేదా ఫలానా సైడు ఒక శుభకార్యం ఉంది అటు చేస్తూ కళ్యాణం అని చెప్పడం ఇటువంటి సంఘటనలు మాత్రం తలదూర్చుకోవడం చాలా మంచిదండి. అలా తలాదూరిస్తే వాళ్ళు చేసుకునేవారు మంచిగా ఉంటారు. కానీ మీకు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి. తులారాశి వారితో కలిసి వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారి జాతకంలా ముఖ్యంగా శతభిష నక్షత్రం శతతార నక్షత్రం వారికి శుభయోగం ఉన్నది. వారి జాతకంలా అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏం పారదు కానీ నరదృష్టి అధికం ఉంటుంది వారి జాతకంలా. వారికి ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంది. అలాగే రాహుగ్రహం కూడా మంచిగా లేదండి. కానీ కాకపోతే ఈ రాశి వారికి మాత్రం శతతార నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి దుర్గమాత పూజ చేయటం వలన మాత్రం రాహు శాంతించే అవకాశం ఉంది. నవగ్రహాల్ని మాత్రం 9 వారాలు పూజ చేయాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే చాలా మంచిది. వీలైతే దైవ నమ్మకం ఉంటే మాత్రం వెంకటేశ్వర స్వామి మాలధరణ చేయటం దీక్షధరణ చేయటం చాలా మంచిది. లేకుంటే మాత్రం అయ్యప్ప స్వామి మాలధరణం చేయటం కూడా చాలా మంచిది వారి జాతక బలంలా. ముఖ్యంగా వాహన వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అమ్మకం కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూరదేశ ప్రయాణం చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాత్రం వాహనంలో మాత్రం ఎక్కువ తిరిగే వాళ్ళు రిస్క్ మాత్రం తీసుకోవద్దండి. ఈ కుంభరాశి వారి జాతకంలో ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే మానసిక పరంగా శారీరక పరంగా మనిషి కంటే ఒక రకంగా రోగాలు ఉండవండి. 100 రకాలుగా రోగాలు ఉంటాయి. ఆ రోగం అనేది మనిషికి ఫస్ట్ వచ్చేది మాత్రం మానసికంగా వస్తుందండి. మానసికంగా నుంచి శారీరకంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మాత్రం ఇలాంటి విషయంలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార విహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆహార విహార వేళల్లో వీరు పాటించరండి. వేళాపాడ లేకుండా ఉంటారు ఒక్కొక్కసారి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వ్యసన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. వ్యసన విషయాలంటే మాత్రం తినే విషయం కానీ తాగే విషయం కానీ మందు తాగే విషయం కానీ లేదా మాత్రం ఆల్కహాల్ తాగే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వీరికి చేతికి ధనం అందే టైం అయితే తప్పకుండా అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికైతే మాత్రం తిరుగు ఉండదు. కళాకారులకు మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. టీవీ కళాకారులు కావచ్చు, మీడియా కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, నటీనటులకు, గాయకులకు
సంగీత కళాకారులకు కానీ మాత్రం రచయితలకు, గీత రచయితలకు అని మాత్రం ఖచ్చితంగా చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ వారి ప్రతిభ అనేది బయటపడుతుంది. మంచి అవకాశాలు వచ్చే జాతకం ఉంది వారి పేరు మీద. నూతన అవకాశాలు వచ్చేది ఉంది. అవకాశాన్ని వాళ్ళు ఖచ్చితంగా వారు ప్రతిభ నిరూపించుకొని వారి జీవితంలో ఉన్నత స్థాయిలో వచ్చే అవకాశం ఉంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. అలాగే మాత్రం గవర్నమెంట్ తరపు నుంచి మాత్రం అవార్డులు, రివార్డులు లభించే అవకాశం ఉంది. ప్రైవేట్ తరపు నుంచి కూడా మాత్రం అవార్డులు, రివార్డులు లభించే అవకాశం ఉంది. అలాగే నాట్య కళాకారులకు కలిసి వస్తుంది. ఇంకోటి వీరి జాతకంలో మాత్రం సర్వ కళాకారులకు లాభమయ్యే అవకాశం ఉంది. కానీ వివాహం కాని వారికి మాత్రం టైం తీసుకోవడం మంచిది. సంతాన దోషం ఉన్నవారు కూడా టైం తీసుకోవడం మంచిదండి. కానీ మాత్రం ఆల్రెడీ మాత్రం గర్భిణీ స్త్రీలకు మాత్రం అమ్మాయి పుట్టిన, అబ్బాయి పుట్టిన మాత్రం శుభయోగం ఉంటుంది. వారి జాతకంలో పుట్టిన సంతానం నుంచి ఒక 6 నెలలు ఇబ్బందులు వస్తాయండి. తర్వాత మాత్రం వాళ్ళ ఇల్లు చాలా లక్ష్మితో కళకళలాడే అవకాశం ఉంది. కానీ మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి గర్భదోషం ఉన్నవారు కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వారు ఖచ్చితంగా మాత్రం వారు వీలైతే మాత్రం శ్రీకాళహస్తిలో ఉన్న రాహుకేతులో పూజ చేస్తే చాలా మంచిది. చేస్తే మాత్రం శుభయోగం అయ్యే అవకాశం ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. వారు నమ్మిన వారు కూడా వారికి ఇబ్బంది పెట్టరు. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. లాభయోగం అయ్యే అవకాశం ఉన్నది వారి పేరు మీద. ఖచ్చితంగా వారు శ్రీకాళహస్తికి వెళ్ళి మాత్రం అక్కడ శివుడితో పాటు, శ్రీకాళహస్తితో పాటు అలాగే రాహుకేతులకు పూజ చేపించాలండి, చాలా మంచిది. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే అన్నదానం చేయటం కూడా చాలా మంచిది. కొన్ని నిర్దిష్టి అధికం ఉంటుంది, ఎవరిని పట్టించుకోవద్దు. కానీ మీకు మాత్రం రెచ్చగొట్టే వాళ్ళు చాలా ఉంటారండి. స్త్రీలైనా పురుషులైనా ధన విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, లేదా పర్సనల్ లైఫ్లో కావచ్చు, అలాగే విద్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, చాలామంది రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. గత 5-6 సంవత్సరాల నుంచి ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది మీ పేరు మీద. ఉన్నా సరే ఏం పర్వాలేదు. గురుబలం ఉన్నది మీ జాతకాన్ని. గురుబలం ఉంటే మాత్రం లక్ష్మి కళ వస్తుంది. లక్ష్మి ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు. కానీ మాత్రం మీ జ్యోతిష బలంలో చూడాలంటే 15 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఏ విషయంలో అయినా. కానీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇబ్బందులు వస్తే మాత్రం అది లైట్గానే తీసుకోవాలి. అంతా మనం మంచిగా అనుకుంటే మాత్రం తిరిగి ఉండదు మీ పేరు మీద. కానీ మాత్రం అది తప్పకుండా మనం అనుకున్నది సాధించాలి అని మాత్రం మొండి ధైర్యం చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నమ్మిన వారి నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీ జాతకంలో సంతానం నుంచి కూడా లాభమయ్యే అవకాశం ఉంది. సోదర భావంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, కానీ మాత్రం రక్త సంబంధికులతో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తితో ఏమైనా గొడవలు, చికాకులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్దల భూమి కావచ్చు, చిలక కావచ్చు, పొలం కావచ్చు, తోటలు కావచ్చు, దాంట్లో ఏమైనా లిటిగేషన్ ఉంటే మాత్రం అవి తప్పకుండా రాజీకి వచ్చే అవకాశం ఉన్నది. కోర్టు తగాదాలు ఉన్నా కూడా రాజీకి వచ్చే అవకాశం ఉంది. మీ చేతికి వచ్చే అవకాశం ఉందండి. అలాగే వెండి బంగారం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ భూమి కూడా కలిసి వస్తుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. కానీ మాత్రం వ్యాపారం చేసే వారికి, హోల్సేల్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. రిటైల్ రంగం వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి పేరు మీద. నమ్మిన పని వారికి సహకారం ఉన్నది. వీరి జాతక బలానికి అనుకున్న పని జయమవుతుంది. కానీ ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఇందాక చెప్పినట్టు మాత్రం ఖచ్చితంగా మాత్రం రాహుకేతులో పూజ చేపించడం, శనేశ్వరుని పూజ చేపించడం, నవగ్రహాన్ని పూజ చేపించడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.